రాష్ట్ర వ్యాప్తంగా 368 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ డిమాండ్ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నామని అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 నుంచి 1400 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించవలసి ఉందని తెలిపారు. ఈ రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్ అన్నది ఖచ్చితంగా చేయాలి. ఇందులో ఏంటి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ఒక సైడ్ రివిజన్, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక రేట్ ఆఫ్ రివిజన్, మా ప్రైవేట్ హాస్పిటల్కి ఒక టైప్ ఆఫ్ రివిజన్ అనేది జరిగింది. సో దాన్ని పూర్తి చేసి మా హాస్పిటల్స్ కూడా న్యాయం చేయమని కోరుతున్నాను. మూడోది, ఇదివరకే పేరుకుపోయిన బకాయిలు కొంచెం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాలుగోది, ఇప్పటి నుంచి సకాలంలో ఈ అంటున్న నెలకు సరిపడా మొత్తం అందిస్తూ పాత బకాయిలు కూడా పూర్తయ్యే విధంగా చూడాలి. నాలుగోది ఏంటి అంటే కొంచెం మా చిన్న హాస్పిటల్ ఏవైతే మారుమూల ప్రాంతాల్లో రియల్గా పేదవాడికి వైద్యం అందిస్తున్నాయో వారిని కొంచెం మంచిగా చూస్తూ వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ మొత్తం మనీ అనేది ఇవ్వాలనేది కోరుతున్నాను. ఇప్పటివరకు ఎంత బకాయి ఉన్నాయి? స్టేట్ వైడ్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంత బకాయి ఉన్నాయి? దగ్గర 360 నుంచి 368 ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీలో ఎంపానల్ అయి ఉన్నాయి సార్. ఇందులో దగ్గర ఈచ్ మంత్కి దగ్గర 100 to 120 crores అవుతాయి. సో యావరేజ్గా పర్ ఇయర్ ఇప్పుడు వేసుకుంటే 12 నెలలకు వేసుకున్నా కూడా 1200 నుంచి 1400 రూపాయలు, 14,000 కోట్లు మనకు దీనికి అవసరం పడుతుంది. ఇందులో 85% బీపీఎల్ పేషెంట్స్కు, అంటే ఎంపానల్ అయిన పేషెంట్స్కు, ఈహెచ్ఎస్ పేషెంట్స్కు, దట్ ఈస్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ బెనిఫిషియరీస్కు, అలాగే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్కు సంబంధించిన వాళ్ళకు ఇందులో వైద్యం అందుతుంది. ఈహెచ్ఎస్ జేఎస్ అనేది ముఖ్యంగా ఎక్కువగా హైదరాబాద్ అండ్ సిటీలో జరుగుతుంది. అలాగే పేదవాడికి వైద్యం అనేది మన డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో జరుగుతుంది. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిద్దాం అనుకున్న ఈ స్కీమ్ను కాపాడాలని కోరుతున్నాం. దీనివల్ల జరిగే ఇబ్బందులు ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఓపెన్గా మేమందరం సారీ చెప్తున్నాం వాళ్ళందరికీ. ద రీజన్ ఈస్ ఇవాళ మా ఉనికి అనేది లేకుండా పోయే ప్రమాదం అందువల్ల ఈ చర్య తీసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. దీనికి సంబంధించి గత 4 రోజులుగా వీ హ్యావ్ గివెన్ అవర్ మెమరాండమ్ ఆర్ అప్లికేషన్ టు ఆల్ ద పీపుల్ కన్సర్న్డ్ విత్ దిస్ స్కీమ్ and hope they will resolve this particular withholding of services in an amicable fashion. Sir, 10వ తారీఖు మేము స్ట్రైక్ కాల్ ఇచ్చినప్పుడు 9వ తారీఖు గౌరవ ఆరోగ్యశ్రీ సిఇఓ గారు మమ్మల్ని పిలిచారు, సంప్రదింపులు అనేది చేశారు. సంప్రదింపుల్లో మేము అడిగిన ఏవైతే ఇప్పుడు చెప్పిన 4-5 డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళలో ఒక 100 కోట్లు ఇస్తున్నామన్నది చెప్పారు. వాళ్ళు 100 కోట్లు వారి ఏమంటారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి, ఆరోగ్య మంత్రి గారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి, 100 కోట్లు వచ్చాయి. వచ్చినాక మేము బేరేజ్ వేసుకొని హాస్పిటల్లో కనుక్కుంటే దగ్గర 10% పైసలు మాత్రమే వచ్చాయి. సో అట్లా చూసుకున్నా కూడా 100 కోట్లు పంపిస్తే 10% ఉంటే మాకు బకాయిలు అందాజు 1000 కోట్లు ఉంటాయనేది సింపుల్ లెక్క మంది. 11వ తారీఖు రోజు మళ్ళీ సిఇఓ గారు పిలిచారు. వి వెంట్ టు హైదరాబాద్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సంప్రదింపులు చేశాను. సో వారి పెద్దలకు సూచిస్తానన్నాడు. దానికి ఇక వెయిట్ చేస్తున్నాను సార్. తర్వాత 3 రోజులు మనకు పండుగనే ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అమికబుల్ సొల్యూషన్ టు దిస్ ఎంటైర్ ప్రాబ్లమ్. అంటే ఫ్యూచర్ ఏం డిసిజన్ తీసుకుంటున్నారు? స్పందించకుంటే ఏం సర్వీస్ ఇచ్చే పరిస్థితుల్లో లేము సార్. ఏం చేసే విజ్ఞప్తి ఒకటే, చిన్న హాస్పిటల్, మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ మారుమూల ప్రాంతాల్లో పని చేయాలన్నా, పేదవాడికి తక్కువ మొత్తంలో వైద్యం అందాలన్నా ఈ హాస్పిటల్స్ను కాపాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ సూచన నేను చేసేది, విజ్ఞప్తి నేను చేసేది, ఇక వారు ఏ డెసిషన్ తీసుకున్నా
దానికి మేము సానుకూలంగానే స్పందిస్తాం. ఇదేదో సమ్మె కాదు, ఇది మేము చేసేదల్లా ఒక విజ్ఞప్తి. మాకు ఉన్న ప్రాబ్లమ్స్ అందరి ముందు పెడుతున్నాం.